భక్తి లేని ఉపవాసం, భక్తి ఉన్న ఉపవాసం. భక్తి లేని ఉపవాసం అపవాసం. అది ఉపవాసం కాదు, అది డూప్లికేట్, ఫేక్ ఫాస్టింగ్. అది అపవాసం అవుతుంది. అంచేత నాకు ఎప్పుడు మీరు పాటలు పాడుతున్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు టోజర్ గారి మాటలు గుర్తొస్తాయి. క్రైస్తవులు అబద్ధాలు ఆడనే ఆడరు, కాకపోతే అబద్ధాలు పాడతారన్నాడు ఆయన. అంటే ఇక్కడ ఒక పాట పాడతాం అద్భుతంగా, నీ ఉంటే చాలు యేసయ్యా అని పాడతాము. పెళ్ళప్పుడు కట్నం చాలకపోతే పెళ్ళి ఆపేసుకుంటాం. నువ్వు వింటే చాలు అనుకోవచ్చుగా, 4 కాసులు లేకపోతే ఏమైంది, అమ్మాయి దొరికింది అంతే చాలు, యేసయ్య ఉన్నాడు కదా అనుకోవచ్చుగా, అనుకోమన్నమాట. అంటే మన పాటలే అబద్ధాలు. సో ఆరాధన అబద్ధంగా పరిణమించింది, ఉపవాసం కూడా అబద్ధంగా పరిణమించేటువంటి పరిస్థితి, ప్రమాదము ఖచ్చితంగా ఉంటుంది. అది మనం కాదనలేనిదన్నమాట, ఖచ్చితంగా ఉంటుంది అది. అంచేత మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.